హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను బివి రమణ అండి. ఈరోజు మనం చర్చించబోయే విషయం వచ్చేసరికి స్టెమ్ సెల్ థెరపీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం ఒక్కసారి గమనిస్తే ఏ ఇంట్లో చూసినా డబ్బులు అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జబ్బులు అనేవి చాలా సహజమైపోయినాయండి ప్రతి ఇంట్లో కూడా. దానికి మనం రకరకాల థెరపీస్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్న మోడర్న్ మెడిసిన్ కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, హోమియో కానివ్వండి, సిద్ధ, యునాని, ఆక్యుపంచర్, రకరకాల థెరపీస్ ద్వారా మనం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడానికి కానివ్వండి, లేదా ఆరోగ్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు అసలు ఏ రకమైన అనారోగ్యం రాకుండా ఉండడానికి కూడా ప్రివెంటివ్ యాంగిల్లో కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మన ప్రయత్నం అనేది ఫలించడంలో క్వశ్చన్ మార్కే ఏర్పడుతుందండి. సో దానికి కారణం ప్రతిదీ విపరీతమైన పొల్యూషన్ అవడం వల్ల, విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకం పెరగడం వల్ల, యూరియా యూజ్ చేయడం పెరగడం వల్ల, త్రాగే నీరు కంటామినేషన్ జరగడం వల్ల, పీల్చే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గడం వల్ల మన యొక్క ప్రయత్నం అనేది పూర్తిగా సఫలం కావటం లేదనే చెప్పుకోవచ్చు. దానికి ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒక అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కారంగా చెప్పుకోవచ్చండి. ఒకటి, డిజార్డర్ ఫ్రీ లైఫ్ కోరుకునే వాళ్ళకి కానీ, లేదా ప్రివెంటివ్ యాంగిల్లో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా అద్భుతమైన థెరపీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా ఏళ్ల క్రితం డాక్టర్ ఫ్రెడ్ జూలీ, స్విట్జర్లాండ్ ఒక బయోకెమిస్ట్రీ సైంటిస్ట్ డాక్టర్ గారు దీనిపైన రీసెర్చ్ చేసి ఈ స్టెమ్ సెల్ థెరపీని ప్రపంచానికి అందివ్వడం జరిగింది మిత్రులారా. అందులో భాగంగా ఆయన చేసిన రీసెర్చ్ ఏంటి అని అంటే, ఒక 2 స్టెమ్ సెల్ పైన రీసెర్చ్ చేశారండి. ఒకటి గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, 2 రెడ్ గ్రేప్ సీడ్ స్టెమ్ సెల్. ఆ 2 స్టెమ్ సెల్స్ ని తీసుకొని ఈ నేచర్ ఫర్ ఎవర్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు మరొక 12 రకాల ఇంగ్రీడియంట్స్ ని వీళ్ళ R&Dలో వాటితో కలిపి ఒక అద్భుతమైన స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చారండి. అదే బయోసెలిక్స్ అనే ఒక, మేమైతే దాన్ని కలియుగ సంజీవిని అని కూడా అనడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే సుమారు ఒక 80 రోజుల నుంచి ఆ ప్రోడక్ట్ని మేము పర్సనల్గా వాడడం, మాకు తెలిసిన మిత్రులు చాలా మందికి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి దాన్ని రిఫర్ చేయడము, సజెస్ట్ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలండి. అన్ని రకాల క్రానిక్ డిజార్డర్స్ నుంచి కూడా. సో దానికి సంబంధించి ఈరోజు మనం ఒక్కసారి తెలుసుకోబోతున్నామండి. అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఇంగ్రీడియంట్ ఏంటి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, సో దీన్ని ఎవరు వాడాలి, ఎలా వాడాలి అన్న వివరాలన్నీ తెలుసుకుందాం. ఒక్కసారి మీకు నేను ఈ పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. సో ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది కంపెనీ నేమ్ అండి, నేచర్ ఫర్ ఎవర్ లైఫ్ సైన్సెస్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రోడక్ట్ వచ్చేసరికి సింగపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఇండియాలో అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్స్తో పాటుగా డైరెక్ట్ సెల్లింగ్ గజెట్కి అనుకూలంగా ఈ ప్రోడక్ట్ని ఇండియాలో
లాంచ్ చేయడం జరుగుతుంది వెరీ సూన్. ప్రజెంట్ అయితే ఫ్రీ లాంచ్లోనే ఉంది. జస్ట్ విత్ ఇన్ వీక్ అఫీషియల్ లాంచ్ కూడా జరుగుతుందండి. సో కంపెనీకి సంబంధించి ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ వచ్చేసరికి బయోసెలిక్స్ అండి. సో దీన్ని మనం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు బ్రీఫ్గా ఎన్హాన్సింగ్ జనరల్ వెల్నెస్ అండి. సో ఏదైతే ఒక ఆరోగ్యవంతమైన జీవితం కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది. దాని తర్వాత హెల్దీ ఏజింగ్ అండి. సో నవడేస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా త్వరగా ముసలితనానికి గురైపోతున్నామండి. మన ఒరిజినల్ ఏజ్ తీసుకుంటే 40 years ఉంటే మన ఆర్గాన్ ఏజ్ వచ్చి 50 years ఉంటుందండి. అంటే దట్ మీన్స్ ముసలితనానికి మనం అందరం దగ్గర అయిపోతున్నాం. ముసలితనము అంటే సింపుల్గా చెప్పాలి అంటే చావుని మనం వెల్కమ్ చెప్తున్నట్టండి. చావుకి స్వాగతం చెప్పడమే ముసలితనం. సో ఇది తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మన ఒరిజినల్ ఏజ్ ఆర్గాన్ ఏజ్ బ్యాలెన్స్ అయిపోతాయండి. 40 years ఉన్న పర్సన్ 40 yearsకి వస్తాడు, 50 years ఉన్న పర్సన్ 50 yearsకి వస్తాడు. అంటే ఓ 10 ఏళ్ళు మనం మన లైఫ్ స్పాన్ ఎక్స్పాన్షన్ చేసుకునే వాళ్ళం అవుతాం. దాని తర్వాత మన స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. స్కిన్ యొక్క స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, ఇన్ఫ్లమేషన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. నర్వ్ రీజనరేషన్ అండి. ఏదైతే మన యొక్క నర్వ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంప్రూవింగ్ బ్లడ్ సర్క్యులేషన్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు వచ్చే మేజర్ సమస్యలకు కారణం ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం. సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్లాగే బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ అండి. సో బ్రీఫ్గా ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల వచ్చే ప్రయోజనాలు మనం గమనించవచ్చు. సో ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అండి, ఒకటి యాపిల్ స్టెమ్ సెల్ మాలస్ డొమెస్టికా, అట్లాగే గ్రేప్ సీడ్ స్టెమ్ సెల్. ఈ రెండు డాక్టర్ ఫ్రెడ్ జూలీ గారి తాలూకా ఇన్వెన్షన్ అండి. ఆయన రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్. సో ఈ నేచర్ ఫర్ ఎవర్ కంపెనీ వాళ్ళు మరొక 12 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అన్నాం కదా. అందులో ఒకటవది ఎస్ఓడిబి మెలన్ జ్యూస్ కాన్సన్ట్రేట్ అండి. ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత రిజర్వట్రాల్ యుఎస్ నుంచి, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ యుఎస్ నుంచి, బ్లాక్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ యుఎస్ నుంచి, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రాన్స్ నుంచి, క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ యుఎస్ నుంచి, స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రాన్స్ నుంచి, ఆస్తాక్సిన్ వచ్చేసరికి జపాన్ నుంచి, కోఎంజైమ్ క్యూటెన్ వచ్చేసరికి యుఎస్ నుంచి, క్లోరెల్లా యుఎస్ నుంచి, ఒమేగా 369 జపాన్ నుండి, బార్లే గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రాన్స్ నుంచి అండి. ఇవి టోటల్గా 14 ఇంగ్రీడియంట్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో దీనివల్ల అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, దీని ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది మనం ఒకసారి గమనిస్తే, బయోసెలిక్స్ ఈజ్ ద మోస్ట్ పొటెన్షియల్ సప్లిమెంట్ ఇన్ ఓవరాల్ వెల్నెస్. సో ఓవరాల్ వెల్ బీయింగ్ కొరకు హెయిర్ టు నెయిల్ అండి, తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు సెల్యులార్ లెవెల్లో వెరీ ఎఫెక్టివ్గా పనిచేసే ప్రొడక్ట్, ది బెస్ట్ సప్లిమెంట్ అన్నట్టు అనమాట. మోస్ట్ పొటెన్షియల్ సప్లిమెంట్ అండి. సో దీంట్లో జీరో టాక్సిటీ, అట్లాగే నో సైడ్ ఎఫెక్ట్స్, హై బయోవైబిలిటీ, 100% బొటానికల్ ఇంగ్రీడియంట్స్, నో హెవీ మెటల్స్, నో మైక్రోబైల్ కంటామినేషన్స్, ఫాస్ట్ అండ్ ఈజీలీ డిజాల్వ్స్ అండ్ ఈజీలీ అబ్జార్బ్డ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండి. నో సింథటిక్ మాలిక్యూల్స్, గ్లూటెన్ ఫ్రీ, వ్యాగన్ ఫ్రీ, నో జిలిటన్ అండి. నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్, సూటబుల్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. Manufactured in GMP, ISO, FSSA certified facility with strictly quality controls and tested for safety in international laboratories. So అన్ని రకాల స్టాండర్డ్స్తో, జీరో టాక్సిక్ లోడ్, నో సైడ్ ఎఫెక్ట్స్, 100% సేఫ్, 100% న్యాచురల్ సోర్స్ నుంచి తీసుకురాబడినటువంటి అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్ మనకి నేచర్ ఫర్ ఎవర్ వాళ్ళు బయోసెలిక్స్ రూపంలో అందివ్వడం జరిగింది, మై డియర్ ఫ్రెండ్స్. సో దీనికి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అండి. అసలు ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఏమైనా అథెంటికేషన్ ఉందా, ఇది ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్, అలాగే దీనివల్ల మనకు దొరికే ప్రయోజనాలు ఏంటి అన్నవి కనుక చూస్తే, వరాక్ వాల్యూకి సంబంధించి ఒక సర్టిఫికేషన్ అండి. ఇది గణేష్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్
ఇండియన్ గవర్నమెంట్ అండ్ న్యూఢిల్లీ గవర్నమెంట్ అప్రూవల్ పొందినటువంటి ఒక ల్యాబొరేటరీ నుంచి ఇందులో ఉన్న వరాక్ వాల్యూ కనుక చూస్తే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ జనరల్గా అయితే ఒక పర్సన్కి రోజుకు 4000 వరాక్ వాల్యూ ఉన్న ఆహారం అనేది కావాలండి. ఇది న్యాచురల్ సోర్స్ ద్వారా మనకు దొరుకుతుంది. బట్ బయోసెలిక్స్ ద్వారా కనుక తీసుకుంటే 8500 వరాక్ వాల్యూ అనేది దీనిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని మనం తీసుకోవడం ద్వారా మన యొక్క ఆక్సిజన్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరగడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ని మనం పొందుతామండి. దాని తర్వాత గ్లైసమిక్ ఇండెక్స్ అండి, జిఐ అంటాం మనం. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే దీంట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ఎంత. సో దీన్ని ఎవరెవరు వాడొచ్చు అంటే వెరీ లో అండి, బిలో 55 ఉంటే కనుక దాన్ని వెరీ లో అంటారు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ కూడా హ్యాపీగా ఈ ప్రొడక్ట్ని వాడొచ్చు. సో ఇది వాడడం ద్వారా డయాబెటీస్ రివర్సల్ అయిన వాళ్ళు కూడా మన మధ్యలో చాలా మంది ఉన్నారండి. దాని తర్వాత స్టెబిలిటీ టెస్ట్ అండ్ నాన్ టాక్సిక్ టెస్ట్ అండి. దీంట్లో ఏమైనా టాక్సిక్ మెటీరియల్ ఉందని ఇంకో రిపోర్టు, అట్లాగే న్యూట్రిషన్ వాల్యూ, హెవీ మెటల్స్కి సంబంధించి మరొక టెస్ట్, అట్లాగే పెస్టిసైడ్ టెస్ట్ అండి. దీంట్లో ఏమైనా పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేస్తున్నారా, అట్లా మైక్రోబయాలజికల్ పారామీటర్స్ సంబంధించి ఇంకో టెస్ట్. దాని తర్వాత ఇది వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పేసి కంప్లీట్గా వ్యాగన్ టెస్ట్ ఒకటి. వీటన్నిటితో పాటు స్టెరాయిడ్ టెస్ట్ అండి. సో బయోసెలిక్స్ వాడడం మొదలుపెట్టిన తర్వాత మనం చెప్పడం ఎవరికైనా కానీ 1 to 3 months వాడితే మీరు మంచి రిజల్ట్స్ని పొందుతారండి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి మీరు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని మనం చెప్పడం జరుగుతుందండి. బట్ యూజ్ చేసిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది, దాదాపు 70% మందికి పైబడి వితిన్ 1 week 10 daysలోనే చాలా అద్భుతమైన ఫలితాలను పొందిన వాళ్ళని మనం చూడగలుగుతున్నామండి. సో ఇంత బెటర్ రిజల్ట్స్, ఇంత స్పీడ్గా రిజల్ట్స్ వచ్చేసరికి జనరల్గా చాలా మంది నుంచి వచ్చే వర్డ్ ఏంటంటే ఇందులో ఏమైనా స్టెరాయిడ్ కలుపుతున్నారా. సో ఇది నోటి మాటల ద్వారా మనం చెప్పడం కంటే ఒక అథెంటికేటెడ్ రిపోర్ట్ అండి, ఒక ల్యాబొరేటరీ నుంచి ఒక రిపోర్ట్నే వీళ్ళు పంపించడం జరిగిందండి, టెస్ట్ చేయించి ప్రొడక్ట్ని. అదే వర్ధన్ ఎన్విరో ల్యాబ్ ఎల్ఎల్పి నుంచి ఒక రిపోర్ట్ తీసుకుంటే ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్రొడక్ట్, దీంట్లో ఎటువంటి స్టెరాయిడ్ లేదు, 100% న్యాచురల్ సోర్స్ నుంచి రావడం జరిగిందని మరొక రిపోర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత వైటమిన్ సికి సంబంధించి మరొక టెస్ట్ రిపోర్ట్ అండి. సో జనరల్ మన ఆరోగ్యాన్ని కానీ మనల్ని కాపాడేది ఏంటంటే ఇమ్యూనిటీ అండి. మనకు భగవంతుడు ఇచ్చిన వరం, వరల్డ్లోనే ది బెస్ట్ డాక్టర్ ఏంటి అని అంటే ఇమ్యూనిటీ అని చెప్పుకుంటారు. ఆ ఇమ్యూనిటీ కనుక హై రేంజ్లో ఉంటే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. మన బాడీలోకి ఎటువంటి ఫ్రీ రాడికల్స్ తాలూకా ఎఫెక్ట్ ఉండి మనం త్వరగా డిజార్డర్ బారిన పడకుండా కూడా కాపాడేది మన ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ హై రేంజ్లో ఉండాలంటే వైటమిన్ సి అనేది న్యాచురల్ సోర్స్లో మనకు కావాలి. అట్లా వైటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉందని చెప్పి వైటమిన్ సికి సంబంధించి మరొక టెస్ట్ రిపోర్ట్ అండి. అయితే దీంట్లో వాడే ఆ ఇంగ్రీడియంట్స్, దాని ఫలితాలను కూడా మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. యాపిల్ స్టెమ్ సెల్ వచ్చేసరికి మాలిస్ డొమెస్టిక్ అంటారు. సో దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే సో ఇది చేసేది ఏంటి అని అంటే రీయాక్టివేట్ హ్యూమన్ స్టెమ్ సెల్స్ అండి. ఏవైతే హ్యూమన్ స్టెమ్ సెల్స్ మూల కణాలు ఉన్నాయో వాటిని రీయాక్టివేట్ చేస్తుంది అనమాట. అట్లాగే ఎయిడింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఏజ్డ్ సెల్స్ అండి. ఏజ్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటాక్సిఫికేషన్ న్యాచురల్ ఫామ్లోనే చేస్తుందండి. సో అంటే పాడైపోయిన సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్, డెడ్ సెల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. దాని తర్వాత రిపేర్ చేసి రీజనరేటింగ్ సెల్ కూడా చేస్తుంది. అట్లాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఇన్ఫ్లమేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా బూస్ట్ మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ అండి. సో మన మెమరీని, కాన్సన్ట్రేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది యాపిల్ స్టెమ్ సెల్ మాలిస్ డొమెస్టికా. దాని తర్వాత గ్రేప్ సీడ్ స్టెమ్ సెల్ కనుక తీసుకుంటే ఇది కూడా యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ కానివ్వండి, స్కిన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎస్ఓడిబి మెలన్ జ్యూస్ అండి. వెరీ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం ఈ వాటర్ మెలన్, ఫ్రాన్స్లో అరుదుగా లభించే ఈ వాటర్ మెలన్ ద్వారా పొందగలుగుతామండి. 100% బయో యాక్టివ్ అండ్ గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎగ్నిస్ట్ డెటరేషన్ అండి. ఏదైతే మన సెల్ డెటరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుందో దాన్ని ఇది ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బెనిఫిట్స్ అండ్ ఫంక్షన్స్. సో దీనివల్ల కలిగే ప్రయోజనాలు కనుక మనం చూస్తే ఏదైతే లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయో, ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, ఎస్ఎల్ఈ, ఐబిడి, సిఓపిడి, ఆస్తమా,
డయాబెటీస్, క్యాన్సర్ వీటన్నింటిని ప్రివెంట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్లాగే నవేడేస్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అండి. ఈ ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఉంటే గనక దాన్ని మళ్ళీ అగైన్ రివర్సల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే రిచ్ ఇన్ ఫైబర్, పొటాషియం, వైటమిన్ సి అండ్ కొలైన్, అట్లాగే ప్రమోటింగ్ హార్ట్ హెల్త్ అండ్ బ్యాలెన్స్డ్ బ్లడ్ ప్రెషర్. సో ఇట్లా ఓవరాల్గా మనకి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ అండి. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఏజింగ్, స్కిన్ బ్యూటీ, యూవీ ప్రొటెక్షన్, యాక్టన్ రిడక్షన్, స్ట్రెస్ రిలీఫ్ అండి. ఈ ఒక్క యాంటీ ఏజింగ్ అనే పదంలోనే టోటల్ మన ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఏజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి? సెల్ డ్యామేజ్ జరిగి ఆర్గాన్ డ్యామేజ్ జరగడం, తద్వారా మనం ముసలితనానికి వెళ్ళిపోతాం, చావును మనం వెల్కమ్ చెప్తున్నట్టు. యాంటీ ఏజింగ్ అంటే సెల్ రీజనరేషన్ పర్ఫెక్ట్గా జరిగి రిపేరింగ్ రీజనరేషన్ సెల్ ఎప్పుడైతే జరిగిందో ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. ఆర్గాన్ ఫంక్షన్ బ్యాలెన్స్ అయితే గనక మన యాక్చువల్ ఏజ్కి ఆర్గాన్ ఏజ్ ఈక్వల్ అయిపోద్దండి. దట్ మీన్స్ మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు లెక్క. దాని తర్వాత రిజర్వట్రాల్ అండి. ఈ రిజర్వట్రాల్ అనేది హార్ట్ హెల్త్ పైన, న్యూరలాజికల్ హెల్త్ పైన, డయాబెటీస్ మేనేజ్మెంట్ పైన, క్యాన్సర్ ప్రివెన్షన్ పైన, జాయింట్ హెల్త్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కాయ్ బెర్రీ అండి. సో ఇది స్కిన్ ప్రొటెక్షన్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అట్లాగే బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, మెటబాలిక్ బెనిఫిట్స్, ఇమ్యూన్ సపోర్ట్ని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ అండి. దాని తర్వాత బ్లాక్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండి. సో ఈ బ్లాక్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియోవాస్కులర్ హెల్త్, డైజెస్టివ్ అండ్ గట్ హెల్త్, న్యూరలాజికల్ బెనిఫిట్స్, సెల్ ప్రొటెక్షన్ అండ్ గ్రోత్, సో వాటిపైన చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నవేడేస్ చాలా మంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆఫ్టర్ పాండమిక్ హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్లు మనం చూస్తూ ఉన్నామండి. ఆల్ ఆఫ్ సడన్ చాలా మందిని మనం కోల్పోతూ ఉన్నాం చిన్న వయసులోనే. దాని తర్వాత డైజెస్టివ్ అండ్ గట్ హెల్త్ అండి. సో నవేడేస్ అందరూ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం లివర్ పరంగా చాలా ఇష్యూస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటికీ చాలా అద్భుతం. దాని తర్వాత న్యూరలాజికల్ బెనిఫిట్స్ అండి. ఏదైతే న్యూరాన్స్, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఉన్నాయో దీని పరంగా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్. దాని తర్వాత బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండి. సో ఇట్ ఈజ్ ఆల్సో కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్, అంటే మన హార్ట్ పైన బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ అండ్ మెమరీ ఎన్హాన్స్మెంట్, మెటబాలిక్ హెల్త్, బోన్ అండ్ హార్ట్ హెల్త్, దాని తర్వాత ఇమ్యూన్ సపోర్ట్ అండ్ మజిల్ రికవరీ. దాని తర్వాత క్రాన్బెర్రీ అండి. సో ఇది యూరినరీ హెల్త్ పైన చాలా బాగా పనిచేస్తుందండి. సో ప్రివెంట్ మేనేజెస్ యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో లేడీస్ కానీ జెంట్స్ కానీ యూటీఐ ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారండి. యూరినేషన్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో యూరిన్లో మంట రావడం కానివ్వండి, సో అన్కాన్షియస్ యూరిన్ కానివ్వండి, సో యూరిన్ ప్రాపర్గా రాకపోవడం కానివ్వండి, వీటన్నిటికీ కారణం యూటీఐ ప్రాబ్లమ్స్ అండి. దాని మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే వెయిట్ మేనేజ్మెంట్ అండి. సో యాజ్ పర్ బిఎంఐ ప్రకారం, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు, కొద్దిమంది లో వెయిట్ ఉంటున్నారండి. సో దాన్ని ఇది ప్రాపర్గా మేనేజ్ చేస్తుంది. అట్లాగే డయాబెటీస్ మేనేజ్మెంట్. సో నవేడేస్ అందరూ ఈ డయాబెటీస్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ప్రతి నలుగురిలో, ఆంధ్ర తెలంగాణ పర్టికులర్ మన సౌత్లో ప్రతి నలుగురిలో ఒకరి నుంచి ఇద్దరు డయాబెటిక్గా ఉన్నారండి. మనం డయాబెటిక్ హబ్ అయ్యాము. సో దాన్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. అట్లాగే రివర్సల్కి కూడా ఉపయోగపడుతుందండి. అట్లాగే కార్డియోవాస్కులర్ హెల్త్ అండి. హార్ట్ రిలేటెడ్ పైన ఏదైతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం, ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ని తగ్గించడం, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ని ఇంక్రీజ్ చేయడం. దాని తర్వాత గట్ అండ్ డైజెస్టివ్ హెల్త్, ఇట్ ఈస్ ఆల్సో లివర్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఓవరాల్ హెల్త్ అండి. వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ ఎన్హాన్స్ గమ్ అండ్ డెంటల్ హెల్త్. సో దీంట్లో ఆ వైటమిన్ సి ఉంది, బి కాంప్లెక్స్ ఉండడం వల్ల ఓరల్ హెల్త్ అండ్ డెంటల్ హెల్త్ పైన కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో నవేడేస్ అందరూ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మెంటల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్. సో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. సేమ్ టైం న్యూరలాజికల్ హెల్త్ పైన కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మెంటల్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ బయోసెలిక్స్. దాని తర్వాత స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండి. కాగ్నిటివ్ అండ్ ఐ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్ పైన, డయాబెటీస్ సపోర్ట్, హార్ట్ హెల్త్, డైజెస్టివ్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే ఆస్తాక్సిన్ కనుక తీసుకుంటే స్కిన్ హెల్త్, యూవీ ప్రొటెక్షన్, యాంటీ ఏజింగ్, మెటబాలిక్ హెల్త్, క్యాన్సర్ ప్రివెన్షన్, గ్యాస్ట్రో ప్రొటెక్షన్, దాని తర్వాత ఐ అండ్ కిడ్నీ హెల్త్. సో ఓవరాల్ మన ఆరోగ్యం పైన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో ఇందులో ఈ కొలజన్ అనేది
చాలా అద్భుతంగా ఉండడం ద్వారా సో మన స్కిన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. స్కిన్ ఎలాస్టిసిటీ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దాని తర్వాత కో ఎంజైమ్ Q10 అండి. సో దీనివల్ల స్కిన్ హెల్త్, సెల్యులార్ ఎనర్జీ, డిసీజ్ ప్రివెన్షన్, హార్ట్ హెల్త్, ఫెర్టిలిటీ ఎన్హాన్స్మెంట్ పైన చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్ లేడీస్లో ఈ ఎగ్ సైజ్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడము, ఎగ్ హెల్తీగా జనరేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత క్లోరెల్లా అండి. సో ఇదేంటంటే బెస్ట్ ఇమ్యూన్ సపోర్ట్ అండి. సో దీన్ని క్లోరెల్లా ఈజ్ ఏ న్యూట్రిషన్ రిచ్ గ్రీన్ ఆల్గే అండి. సముద్రంలో నుంచి మనకి దీన్ని తీసుకొస్తారు. ఇది ఎక్కువగా దొరికే జపాన్ అండ్ తైవాన్లో దొరుకుతుందండి. దాని తర్వాత ఇది హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో దీంట్లో రిచ్ ఇన్ పొటాషియం, ఆర్జినైన్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, రెడ్యూస్ టోటల్ అండ్ LDL కొలెస్ట్రాల్. దాని తర్వాత ప్రొటెక్షన్ ఆర్టరల్ అండ్ ఆర్ట్ హెల్త్ అండి. ఏదైతే ఆర్టరీస్ ఉన్నాయో వాటి హెల్త్ పైన, ఆర్ట్ హెల్త్ పైన చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఐ అండ్ ఉమెన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ చేసుకునే వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటుందండి. దాని తర్వాత omega-369 అండి, ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. సో ఇది కూడా కార్డియో వాస్కులర్ హెల్త్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్ అండ్ హార్ట్ పైన పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ, ఇన్ఫెంట్ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని ప్రొటెక్షన్కి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. దాని తర్వాత బార్లే గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, ఇది డైజెస్టివ్ హెల్త్ పైన చాలా బాగా పనిచేస్తుంది. కార్డియో వాస్కులర్ హెల్త్ పైన బాగా పనిచేస్తుంది. అట్లాగే బ్లడ్ షుగర్ సపోర్ట్కి ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి, ఇమ్యూన్ సపోర్టు, డీటాక్సిఫికేషన్ అండ్ ఆల్కలైనిటీకి ఉపయోగపడుతుందండి. సో స్టెమ్ సెల్కి సంబంధించి మనం చూస్తే జనరల్గా స్టెమ్ సెల్స్ అనేవి ఏంటంటే, ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్ అండి. సో మనం పుట్టినప్పుడు మన బొడ్డు తాడును కట్ చేసి అందులో ఉండే మూల కణాలను భద్రపరిచే విధానము. ఆ మూల కణాల ద్వారా ఎప్పుడైనా ఆ పర్సన్ హెల్త్ ఇష్యూస్ వస్తే గనక మళ్ళీ రికవర్ అవ్వడానికి అవి ఉపయోగపడతాయని చెప్పి ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ థియరీ అండి, సైంటిఫికల్ థియరీ. సో ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్, రెండు యానిమల్ స్టెమ్ సెల్, మూడవది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అండి. అయితే హ్యూమన్ స్టెమ్ సెల్కి వచ్చేసరికి ఏంటంటే కొంత సైడ్ ఎఫెక్ట్, రియాక్షన్ అండ్ సేకరించడం కొంత కష్టమైన పని. అట్లాగే కాస్ట్ ఫ్యాక్టర్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి, హ్యూమన్ కానీ యానిమల్ కానీ. బట్ ఈ బొటానికల్ స్టెమ్ సెల్ ఏవైతే ఉన్నాయో 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ వెరీ లో ప్రైస్లో అందుబాటులో మనం దీన్ని సేకరించవచ్చు. 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి, నో సైడ్ ఎఫెక్ట్, నో రియాక్షన్ అన్నట్టు. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మన స్కిన్లో వచ్చే మార్పులు మీరు స్పష్టంగా గమనించవచ్చండి. ఎవరైనా హెల్తీగా ఉండామన్న వాళ్ళు బయోసెలిక్స్ వాడడం మొదలుపెట్టిన తర్వాత జస్ట్ వాడక మునుపు ఒక సెల్ఫీ తీసుకొని ఒక బాక్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఒక 20 సార్జెట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెల్ఫీ తీసుకొని 2 సెల్ఫీలు పక్క పక్కన పెట్టి మీరు చూడగలిగితే ఆ స్కిన్లో వచ్చే గ్లో మీరు అర్థమైపోతుందండి. స్కిన్లో గ్లోనెస్ ఏంటి అని అంటే దాని అర్థం ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ తాలూకా పనితీరుకి అర్థమే మన స్కిన్ అండి. సో అక్కడ ఏదైతే ఆరోగ్యంగా ఆర్గాన్స్ ఉన్నాయో మన స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది. అక్కడ అనారోగ్యంతో ఆర్గాన్స్ ఉంటే మన స్కిన్లో డల్నెస్ అనేదాన్ని మనం చూడొచ్చు. అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి రిఫ్లెక్షనే మన స్కిన్ అనమాట. సో అట్లాగే దీన్ని వాడే విధానం ఏంటంటే, ఇది ఈచ్ సార్జెట్లో 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుందండి. సబ్లింగువల్ ఏరియా, నాలుగు కింద ఏదైతే లాలాజలం ప్రొడ్యూస్ అయ్యే ఏరియా ఉంటుందో, లైక్ మనకి థర్మోమీటర్ పెడతారు కదండి ఫీవర్ వచ్చినప్పుడు, మన ఫీవర్ని చెక్ చేయడానికి, అక్కడ గనక ఈ పౌడర్ని 2 గ్రామ్స్ వేసుకొని ఒక 3 to 5 minutes మౌత్ క్లోజ్ చేసి ఉంచితే లాలాజలంలో కలిసి బ్లడ్లోకి అబ్జర్బ్ అయ్యి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హెయిర్ టు నెయిల్ మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్యులార్ లెవెల్కి ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని అందడం జరుగుతాయండి. సో అట్లాగే ఇందులో వాడే ఫ్రూట్, ఏ ఫ్రూట్లో ఎంత జిఐ ఇండెక్స్ ఉందని కనుక చూస్తే గనక అన్నీ కూడా వెరీ లో అండి, బిలో 55 ఉన్నవే ఎక్కువ ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, ఎక్స్టర్నల్గా మనం ఫేస్ చేస్తున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుందండి. అట్లాగే హార్స్ రేడియేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, మెంటల్ స్ట్రెస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే జెనెటిక్ అండ్ ఇడియోపాథిక్ కాజెస్ నుంచి, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, టొబాకో అండ్ డ్రగ్స్ నుంచి, ఒబేసిటీ, అన్హెల్తీ అండ్ డైట్ లైఫ్ స్టైల్ నుంచి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్యూర్ ఎక్స్పోజర్ టు సన్లైట్. సో అయితే ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఎంత పర్సెంటేజ్ కనుక చూస్తే ఇంపాక్ట్ ఆన్ హెల్త్, క్రానిక్ ఎలిమెంట్స్
ఇన్బర్న్ పైన 70% అండి. అట్లాగే ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్ పైన ఒక 30% మనకి ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే దీని సైంటిఫిక్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ని అడిగితే టోటల్ పీడిఎఫ్ పంపిస్తే అందులో టోటల్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేకరించవచ్చండి. అట్లాగే స్కిన్ పైన, హెయిర్ పైన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో మనం ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన స్కిన్ పైన చాలా డబ్బులు ఖర్చు పెడతాం, హెయిర్ పైన చాలా డబ్బులు మనం ఖర్చు పెడతా ఉంటామండి. ఎందుకంటే బయటికి కనబడేది అందంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు, దాని మీద చాలా డబ్బులు ఖర్చు పెడతారు. స్కిన్ సెల్ లాంగ్విటీకి ఉపయోగపడుతుంది, అట్లాగే స్కిన్ సెల్ రీజనరేషన్కి, యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది, స్కిన్ బ్రైట్నింగ్, ఇన్ఫ్లమేషన్ రెడ్యూషన్కి ఉపయోగపడుతుంది, స్కిన్ ప్రొటెక్షన్ అండ్ డీటాక్సిఫికేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అట్లాగే హెయిర్ పైన చాలా బాగా ఉపయోగపడుతుంది. వూండ్ హీలింగ్, స్కిన్ డిఫెన్స్ పైన బాగా పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్ అండ్ రూట్ ప్రొటెక్షన్కి ఉపయోగపడుతుంది, హెయిర్ హెల్త్కి ఉపయోగపడుతుంది, స్కాల్ప్ హెల్త్ కూడా ఉపయోగపడుతుందండి. అట్లాగే బెనిఫిట్స్ ఆఫ్ వైటమిన్ సి, దీనివల్ల ఇందులో వైటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత లివర్ పైన ఎంత బాగా పనిచేస్తుంది. అసలు మన లివర్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకుంటే 90% రోగాలకు మనం దూరంగా ఉండొచ్చండి. చాలా రోగాలకు కారణం మన లివర్ టాక్సిక్ లోడ్కి గురవ్వడమే. సో దీన్ని తీసుకోవడం ద్వారా రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హెల్దీగా ఉంచుతుంది, ఆక్సిజన్ సపోర్ట్ ఉంటుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఇస్తుంది, మెటబాలిక్ రెగ్యులేషన్ చేస్తుంది, మల్టీ ఆర్గాన్ ప్రొటెక్షన్కి ఉపయోగపడుతుంది, లివర్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది, దాని తర్వాత లివర్ సెల్ రీజనరేట్ చేస్తుంది, ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేషన్ రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది, లివర్ డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ సపోర్ట్కి ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేటరీ ప్రొటెక్షన్ కోసం కూడా ఉపయోగపడుతుందండి. సో ఫైనల్గా బయోసెలిక్స్ అనేది చాలా మంది నవ్వేడేస్ చాలా జంటలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారండి. సో ఒకప్పుడు మన తాతలు ముత్తాతల కాలంలో 60 ఏళ్ళ 70 ఏళ్ళ వయసులో కూడా పిల్లల్ని కనగలిగేవారండి. ఒక జంటకి కనీసం 10 మంది సంతానం, 15 మంది సంతానం ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ ఈరోజు ఒక్క పిల్లాన్ని కనడానికి యుద్ధాలు చేసే పరిస్థితి ఉందండి. దానికి కారణం ఏంటి అని అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ బాగా పెరిగిపోయినాయి. సో మన ప్రోడక్ట్ బయోసెలిక్స్ని కనుక ప్రాపర్గా తీసుకోగలిగితే సో ఇన్ఫెర్టిలిటీ పైన ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం చూడొచ్చండి. పర్టికులర్గా ఈ ఉమెన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ ట్యూబల్ బ్లాకేజెస్ జరుగుతూ ఉన్నాయండి. ఈ పీసీఓడి ఇష్యూస్ కానీ మెన్స్ట్రల్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటన్నిటిపైన చాలా బాగా పనిచేస్తుందండి. ట్యూబల్ డిసీజెస్ పైన పీసీఓఎస్, పీసీఓడిస్, అట్లాగే ఫైబ్రాయిడ్స్, ఇర్రెగ్యులర్ మెనిస్ట్రేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ ఓవులేషన్, ప్రీ మెనిస్ట్రల్ సిండ్రోము, విపరీతమైన డిశ్చార్జెస్ అండి, ఎయిదర్ బ్లీడింగ్ అవడము లేదా వైట్ డిశ్చార్జెస్, అట్లాగే పీరియడ్స్లో వచ్చే పెయిన్, మెనిస్ట్రల్ క్రాంప్స్ పైన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అట్లాగే ఇట్ హెల్ప్స్ ఇన్ యూట్రస్ స్ట్రెంథన్స్ కండి, యూట్రస్ స్ట్రెంథన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన చాలా బాగా పనిచేస్తుంది. సో లేడీస్ పరంగా. జెంట్స్ పరంగా తీసుకుంటే ఎజాక్యులేషన్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేస్తుందండి. సో లో స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది, స్పర్మ్ కౌంట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ట్రాన్సిట్ అజూస్పెరిమా, దాని తర్వాత ఓలిగోస్పెరిమా, దాని తర్వాత లో స్పెర్మ్ మొటాలిటీ, అట్లాగే నో క్యూటర్నల్ ఎమిషన్స్, అట్లాగే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ పైన, లాస్ ఆఫ్ లిబిడో పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ప్రొడక్ట్ అండి. సో ఈ ప్రోడక్ట్ మేజర్గా బయోసెలిక్స్ అనేది మనకి ఏ విధంగా ఇది చేసే పని ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి గమనిస్తే ఓవరాల్గా బయోసెలిక్స్ చేసే పని ఏంటనంటే మన టోటల్ బాడీని స్కాన్ చేయడం అండి. ఒక మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం ప్రతిరోజు అందివ్వడం ద్వారా అది చేసే పని ఏంటంటే బాడీ తాలూకా సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఏంటనంటే ఏవైతే అన్ని రకాల విలువలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మొదలు పెడతామో మన బాడీ న్యాచురల్గానే అన్నెసెసరీ అన్నింటినీ ఎలిమినేట్ చేసుకోగలుగుతుందండి. బట్ ఈరోజు మనం తీసుకునే ఆహారంలో సరైన విలువలు లేకపోవడం వల్ల జరిగే నష్టం ఏమిటి అని అంటే టాక్సిక్ లోడ్ పెరిగిపోతుందండి. తద్వారా సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ జరిగి టాక్సిక్ లోడ్ పెరుగుతూ ఉందో
రోగాల తీవ్రత పెరుగుతుంది, డిజార్డర్ల బారిన మనం పడుతూ ఉన్నామండి. బట్ ఇది ఎప్పుడైతే అన్ని రకాల విలువల్ని మనం ప్రాపర్గా ఇస్తూ ఉన్నామో తద్వారా మనం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయకుండా ఓవరాల్ హెల్త్ని మనం పొందగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం పొందొచ్చు. సో అట్లాగే నవేడేస్ మనం అబ్జర్వ్ చేస్తుంటే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, మోకాల నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, మలబద్ధకం, స్కిన్ ప్రాబ్లమ్స్, అట్లాగే జెంట్స్లో తీసుకుంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, లేడీస్లో తీసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటితో పాటు మరో మహమ్మారి మనల్ని తరుముకొస్తుందండి, అదే క్యాన్సర్. సో క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఏంటంటే ఎక్కడో ఉండేదండి, బట్ ఈరోజు అది ప్రతి డోర్ ముందు వెయిట్ చేస్తుందండి. ఎప్పుడు డోర్ తీస్తారా ఇంట్లోకి ఎంటర్ అవుదామని. సో దీనికి గల మేజర్ రీజన్ ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి. మన బాడీలో ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ పెరుగుతూ ఉందో రోగాలన్నీ ఎంటర్ అవుతూ ఉంటాయండి, ఆమ్లతత్వం. అదే మనం క్షారతత్వాన్ని పెంపొందించుకోగలిగితే ఏ రోగం కూడా మన దగ్గరికి రాదండి. సో ఈ రోజు వస్తున్న రోగాలన్నిటికీ కారణం ఎసిడిక్ నేచర్ పెరగడం. సో ఎసిడిక్ నేచర్ అనేది ఒక రేంజ్ దాటి అల్టిమేట్ రేంజ్కి వెళితే వచ్చేదే క్యాన్సర్ అండి. అల్టిమేట్ రేంజ్లో మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగింది అంటే అప్పుడు క్యాన్సర్ సెల్ అనేది అప్పటి వరకు స్లీపింగ్ మోడ్లో ఉంటుందండి. క్యాన్సర్ సెల్ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చేది కాదండి, బై బర్త్ మన బాడీలో ఉంటుంది. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ అల్టిమేట్ రేంజ్కి వెళ్ళిందో అది యాక్టివేట్ అవ్వడం మొదలవుతుందండి. వన్స్ యాక్టివేట్ అయితే దాని పని ఏంటంటే ఉన్న సెల్స్ అన్నిటినీ కూడా క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ చేసుకుంటూ పోవడమే. సో మరి మనం దానికి స్వాగతం చెప్తామండి. మన బాడీని ఎసిడిక్ నేచర్తో నింపుదామా, లేదంటే ఆల్కలైన్ నేచర్గా మార్చుకుందామనేది మన చేతుల్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా ఒక మంచి ఔషధ గుణం ఉండే ఆహారాన్ని న్యాచురల్ సోర్స్లో కనుక ఇవ్వగలిగితే మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ కాస్త ఆల్కలైన్ నేచర్గా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతామండి. ఎప్పుడైతే మన యొక్క టోటల్ ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ సిస్టమ్ మొత్తం ఆల్కలైన్ నేచర్గా మారిందో ఒక్కొక్క రోగం దూరం అవుతుందండి. సేమ్ టైం క్యాన్సర్ను కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇది తీసుకునే విధానం ఏంటంటే ఎవరైనా కానీ డైలీ 1 సాచెట్ చొప్పున ఎంటీ స్టమక్ పొద్దున లేవగానే పరగడుపునే వితౌట్ బ్రష్ సబ్లింగ్వల్ ఏరియాలో వేసుకొని తీసుకోవచ్చండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి డోసేజ్ కానీ వాడే విధానం కానీ మారుతుందన్నమాట. అయితే ఇది వాడేటప్పుడు మీరు వాడే ఏ రకమైన డిపెండెన్సీ మెడిసిన్ ఉన్నా కానీ దాన్ని వాడుకుంటేనే మొదలు పెట్టాలండి. సో ఆల్రెడీ మేము ఒక 1 ఇయర్గా, 2 ఇయర్స్గా, 3 ఇయర్స్గా రకరకాల మెడికేషన్లో ఉన్నామండి అనేవాళ్ళు మీరు వాడే ఎమర్జెన్సీ మెడిసిన్తో పాటు ఇది తీసుకోవాలి. కారణం ఏంటంటే ఇది మెడిసిన్ కాదండి, ఇది ఓన్లీ ఆహారం. మనం తీసుకునే ఆహారంలో సరిపడా విలువలు అనేవి కనుక మనం ఇస్తే మనం మందుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనేది తగ్గొచ్చు, లేదా పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం కూడా లేకుండా చేసుకోవచ్చు. సో దీన్ని మనం రోజు మన దైనందిన జీవితంలో ఆహారంలో భాగంగా కానీ చేసుకోగలిగితే గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన డిపెండెన్సీ డ్రగ్స్ పైన మనం ఆధారపడే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీగా ఈ ప్రొడక్ట్ని అందరూ వాడొచ్చండి. ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండి, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ దీన్ని తీసుకోవచ్చు. సో ఈ డోసేజ్ కానీ ఏ రోగానికి ఎలా వాడాలి, ఏ ప్రివెంటివ్ యాంగిల్ ఎలా వాడాలి, వాటన్నిటిపైన కూడా మీరు మీకు ఎవరైతే దీనికి సంబంధించి చెప్పారో వాళ్ళతో మాట్లాడొచ్చు. ఆ పైన ఏదైనా వివరాలు కావాలంటే నన్నైనా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ వాడి రిజల్ట్స్ పొందిన మిత్రులు కొన్ని టెస్టిమోనీస్ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. చూసిన తర్వాత మనం సో ఈ పెద్ద ఆయన సుమారుగా ఒక 60-70 ఏళ్ళ వయసు అండి. సో ఇది చూస్తే కనుక ఆయన వెరికోస్ వెయిన్స్, డయాబెటీస్, రకరకాల మల్టిపుల్ కాంప్లికేషన్ ప్లస్ స్కిన్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట.
ఈ బయోసెలిక్ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏప్రిల్ 4కి ఇది ఆయన పొజిషన్ అండి, కాల్ పొజిషన్. నెక్స్ట్ ఏప్రిల్ 14th వచ్చేసరికి టోటల్గా ఏవైతే ఆ వెరికోస్ వెయిన్స్, ఆ సిరలు అనేవి ఆ ఉబ్బిన ఉన్నాయో కాలు పైన, అవి కంప్లీట్గా నార్మల్గా రావడం జరిగింది. ఈ స్కిన్ పైన కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకోగలిగారండి. సో దాని తర్వాత ఇది చూస్తే ఒక మిత్రుడు డయాబెటిక్ కొరకు తీసుకుంటే ఫస్ట్ మార్చి నుండి తీసుకున్నారండి. తీసుకోవడానికి ముందు ఆయన తాలూకా HbA1c తీసుకుంటే 11.1 అండి. ఏప్రిల్ 3rd వచ్చేసరికి 9.48కి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది థైరాయిడ్కి సంబంధించండి. సో ఈ థైరాయిడ్కి TSH లెవెల్ 7.35 అండి. ఇది ఒక 40 days డైలీ 1 సార్జెట్ బయోసెలిక్స్ తీసుకున్న తర్వాత 6.09కి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది చూడండి, మార్చి 12వ తారీఖు అండి ఆయన కాల్ పరిస్థితి ఒక గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. డయాబెటిక్ పేషెంట్ ఆయన, దాదాపు 20 ఏళ్ళుగా. ఆ గ్యాంగ్రీన్ ఫామ్ అయిన తర్వాత ఆయన కాల్ కండిషన్ చూడండి. బయోసెలిక్స్ డైలీ 1 సార్జెట్ చొప్పున ఒక వారం రోజులు వాడారు. మార్చి 19 వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. దాని తర్వాత 11/4కి వచ్చిన ఇంప్రూవ్మెంట్, అట్లాగే 25/4కి వచ్చేసరికి దాదాపు 90% గ్యాంగ్రీన్ అనేది క్యూర్ అవడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది డయాబెటిక్ రిపోర్ట్ అండి. అట్లాగే ఒక చిన్న బేబీ అండి, తనకి స్కిన్ ప్రాబ్లం, ఈ స్కిన్ పైన రకరకాల ఇబ్బందులు అనమాట. ఒక సిస్టిల్ లాగా ఫామ్ అవడం, అరచేతిలో ఫామ్ అవడం, ఇట్లా జరుగుతుండేది అనమాట. సో బయోసెలిక్స్ తీసుకున్న తర్వాత టోటల్గా అవన్నీ రిమూవ్ అయిపోయినాయండి, ఆ సిస్టులు అన్నీ కూడా, మ్యాటర్ ఆఫ్ 15 to 20 days. అట్లాగే ఒక మేడం గారు చూస్తే 3rd ఏప్రిల్లో ఆమె ఫేస్ ఎట్లా ఉండేదండి. జస్ట్ ఒక 15 days వాడిన తర్వాత ఆ ఫేస్లో వచ్చే గ్లో, షైనింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అట్లాగే ఇంకొక మిత్రులండి, సో బిఫోర్ బయోసెలిక్స్ ఆయన యొక్క ఫేస్ ఒక అప్పుడప్పుడు ఆయన గుర్తున్నప్పుడు తీసుకోవడం ద్వారా వచ్చే ఆ ఫేస్లో గ్లోనెస్ అండి. అట్లాగే ఇది ఇంకొక పర్సన్ అండి, తంగమణి గారు అని చెప్పి, చెన్నై అనమాట. వాళ్ళ హస్బెండ్కి ఉన్న గ్యాంగ్రీన్ అనమాట. 13th ఏప్రిల్ వచ్చేసరికి ఎట్లా ఉండేది బిఫోర్ బయోసెలిక్స్, అండ్ 27th ఏప్రిల్ అంటే సుమారుగా ఒక 14-15 days అండి. అది ఆ ఇంప్రూవ్మెంట్ అండి. దాని తర్వాత ఇంకో పెద్ద ఆయన 83 years ఏజ్డ్ పర్సన్, చాన్నాళ్ళుగా ఆయన కూడా ఈ గాయం తగ్గట్లేదు రాజమండ్రి దగ్గర. 21st మార్చ్ వచ్చేసరికి ఎట్లా ఉండేదండి స్కిన్ పైన. దాని తర్వాత ఏప్రిల్ 7 వచ్చేసరికి ఇది ఇంప్రూవ్మెంట్, 23/4 వచ్చేసరికి ఇది ఇంప్రూవ్మెంట్ అండి. సోరియాసిస్ పైన చూస్తే ఒక సుమారుగా 1997 నుంచి సోరియాసిస్ ప్రాబ్లం అండి. దాని తర్వాత ఒక 21 days బయోసెలిక్స్ డైలీ 1 సార్జెట్ తీసుకోవడం ద్వారా వచ్చిన ఇంప్రూవ్మెంట్ అండి. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా మరొక్కటి చూపిస్తానండి. సో ఇది ఒక పర్సన్, నాకు తెలిసిన ఒక మిత్రుడు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. ఈయన కోవిడ్ 2nd wave నుంచి ఈ క్యాన్సర్ ఇష్యూతో బాధపడుతున్నారు. భయంకరమైన గడ్డ అనమాట రైట్ సైడ్ నెక్ పైన. సో బయోసెలిక్స్ వాడక మునుపు ఈయన కండిషన్ ఇదండి 20th ఫిబ్రవరికి. సో ఏప్రిల్ 20th వచ్చేసరికి టోటల్ ఆ సిస్ట్ మొత్తం రిమూవ్ కావడం జరిగిందనమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉందనేది. సో అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకే ఇది తీసుకున్న తరువాత క్యాన్సర్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే, ఆరోగ్యవంతులు కనుక దీన్ని తీసుకుంటే క్యాన్సర్ని హ్యాపీగా ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. అట్లాగే డయాబెటీస్ని రివర్సల్ చేసుకునే అవకాశం ఉంది. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఏ కైండ్ ఆఫ్ డిజార్డర్నైనా ఒక మంచి ఔషధ గుణం ఉండే ఆహారం ఇవ్వడం ద్వారా, సెల్ రీజనరేట్ చేయడం ద్వారా, ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిన మెటబాలిజం ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే
మన అనారోగ్యం కూడా బ్యాలెన్స్ అయి మళ్ళీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశము పుష్కలంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ మనం ప్రతిరోజు 1 సాచెట్ బయోసెలెక్షన్ ఆహారంలో భాగంగా తీసుకోగలిగితే ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడిపే అవకాశం ఉంది అండి. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను మనం వింటూ ఉన్నాము. అది బయోసెలిక్స్ ద్వారా 100% సాధ్యం మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీగా బయోసెలిక్స్ వాడండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ దీని ఫలితాలను ఎంజాయ్ చేస్తూ మనకి తెలిసిన మిత్రులు వెల్విజర్స్ చాలా మందికి ఈ ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు పొందిన ఫలితాలను కనుక షేర్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మనం బాగుండేటట్టు చేయగలుగుతామండి. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీ బివి రమణ. థ్యాంక్ యూ వెరీ మచ్.